తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే 2024 ఫిబ్రవరిలో తెలంగాణ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలు కావడం, ఈ సమావేశాల్లోనే బడ్జెట్ను ప్రవేశపెట్టవలసి రావటం, అధికార కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగిపోయింది. అయితే ఈ బడ్జెట్ గురించి వచ్చిన డిస్కషన్లో సీఎం రేవంత్ రెడ్డి కంట్రోల్ తప్పుతున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకానొక సందర్భంలో సబితా ఇంద్రారెడ్డిని టార్గెట్ చేస్తూ ముఖ్యమంత్రి ప్రస్తావించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పార్టీలు మారడం అన్నది సర్వసాధారణంగా జరుగుతుంది. ఆ రకంగా ఆలోచన చేస్తే 2007లోనే రాజశేఖర్ రెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను 12 మందిని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే రేవంత్ రెడ్డి ఇవాళ మళ్ళీ రెచ్చిపోయారు. సీతక్క గురించి మాట్లాడితే సహించేదే లేదు, నేనేం చేస్తానో నాకే తెలియదంటూ బ్యాలెన్స్ తప్పారు రేవంత్. అసెంబ్లీలో విపక్షాలపై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తుతున్నారు. సోషల్ మీడియాలో మంత్రి సీతక్కపై అవమానించిన తీరు చూస్తే చెప్పుతో కొడతారు ప్రజలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చెల్లిగా భావించే ఆదివాసీ బిడ్డ సీతక్కను అవమానిస్తే ఊరుకుంటామా అని ప్రశ్నించారు. తన సొంత అక్కలుగా భావించి గతంలో సునీత, సబితా ఇంద్రారెడ్డి కోసం తాను కొట్లాడిన తీరును గుర్తు చేశారు. ఆ రోజు పదవులు ఆ అక్కలు తనను వదిలేసి వెళ్ళిపోయారని, వాళ్ళ కోసం పోతే తనపై 2 క్రిమినల్ కేసులు పెట్టారని, ఆ కేసులపై ఇప్పటికీ కోర్టు చుట్టూ తిరుగుతున్నానని అన్నారు. కానీ ఇప్పుడు తనను నమ్ముకున్న అక్కలు మంత్రులుగా ఉన్నారని తెలిపారు. దొర మాయలో పడి అక్కడ ఉండలేక బయటకు రాలేక 2 అక్కలు బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారని రేవంత్ ఆరోపించారు. సొంత చెల్లి జైలులో ఉంటే రాజకీయాలు చేసే బుద్ధి వాళ్ళది అని ఫైర్ అయ్యారు. మీరా నా గురించి మాట్లాడేదని రెచ్చిపోయారు రేవంత్ రెడ్డి. చూడాలి రేవంత్ రెడ్డి సభని నడిపిస్తున్న తీరు ప్రజల్లో ఎలాంటి భావజాలాన్ని తీసుకెళ్తుంది అన్నది.